ఇప్పుడు మీరు చూసినటువంటి నా పక్కన ఉన్న విజువల్స్ మారుతి హోటల్. ఇది సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి ఈ హోటల్ నుంచే అర్ధరాత్రి పరారైనట్టుగా తెలుస్తుంది. బిల్లు కూడా పే చేయకుండా శ్రీచరణ్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి ఆయనకు తనపై మర్డర్ కేసు కన్ఫర్మ్ చేసుకున్నాడు. భార్యను తనే చంపినట్లుగా మర్డర్ కేసు కట్టడం జరిగిందని చెప్పేసి ముస్సోరి పోలీసులు నమోదు చేసినట్లుగా ప్రధానంగా ఆయన తెలుసుకోవడం అయితే జరిగింది. దాంతో వెంటనే అక్కడ నుంచి బిల్లు కట్టకుండా పరారేయడం అయితే జరిగింది. వాస్తవానికి శ్రీచరణ్ తల్లిదండ్రులు గాయత్రి వీరిరువురు కూడా పెద్దలు నిర్ణయించినటువంటి వివాహం. వీరు వాస్తవానికి శాకాహారులు. వీళ్ళు ఈ రెండు ఫ్యామిలీలు కూడా మంచి ఫ్యామిలీస్. ఎవరైతే శ్రీచరణ్ ఉన్నాడో, శ్రీచరణ్ వివాహం జరిగిన తరువాత అప్పటి నుంచి కూడా అనుమానాస్పదంగానే ఆమెను తరచూ గాయత్రిని అనుమానించడం, వేధించడం అనేది జరుగుతుంది. ఏదైతే తన ఉద్యోగం వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్లోని ఒక ట్రాకర్ను కూడా ఏర్పాటు చేయడం, అమర్చడం తనకు తెలియకుండా చేసినట్లుగా కూడా మనకి ఈ విచారణలోనైతే వెల్లడైంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పుకొని బాధపడినట్లుగా ఆమె తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. వాస్తవానికి శ్రీచరణ్కి అనుమానం పడే జబ్బు ఉన్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. ఇదే కారణంతో ఆమెను తరచూ వేదన జరిగింది. వివాహానంతరం కలిసి లేకపోవడం, వేరువేరు ప్రాంతాల్లో జాబ్ ఉండడం, ఇప్పుడు హనీమూన్కి ఇద్దరు కూడా ఏర్పాటు చేసుకోవడం, ఈ క్రమంలోని ఏదైతే సెన్సిటివ్గా ఉన్నటువంటి కొన్ని మందులను వాడించాడని చెప్తున్నారు. అంటే పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేసేటువంటి కొన్ని మందుల్ని, డ్రగ్స్ని కూడా వాడించినట్టుగా ఏదైతే వాళ్ళిద్దరూ కలవాలనుకున్నారు. ఈ క్రమంలోని మద్యాన్ని సేవించారు. మద్యం అక్కడ హోటల్లో అనుమతించారని చెప్తున్నాడు కూడా. అనుమతి లేకపోయినా సరే మద్యాన్ని సేవించారు. ఆ మద్యంలో ఏమైనా డ్రగ్స్ కలిపి ఉండని చెప్పి తన తండ్రి సుధాకర్ అయితే అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆమె ఉదయం లేచి చూసరికల్లా మృతి చెంది ఉంది. To be presented in front of the authorities if they come up with any kind of situation and ready to answer anything to the authorities itself. I hope that is answered. When did you get married, Gayatri, and how long have you stayed there in Delhi? All of those details have already been shared with you. My marriage date is 8th of November. Yes. So, what do you want to, any explanation about this case? No, I don't want to explain anything. Everything will be explained to you in the final report from the police of Uttarakhand itself. And beyond that, I have no other thing to say. Whatsoever has happened with me, I have stated. Try to speak in some English and Telugu, right, please? నాకు తెలుగు వచ్చండి, కానీ నేను తెలుగులో కంఫర్టబుల్ కాదండి. I am definitely trying to. If you can allow me, I will definitely try, sir. How many people are there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. And I am one. So obviously, I am in grief and I'm in pain as of now, and in shock that this situation has happened to me, and you are just putting up more and more pressure on me and my family for and at this particular point, without the completion of interrogation from the police, without the completion of case from the police, you guys are forcing us in n number of ways, and that is actually making our lives difficult. If you please understand this one particular point and leave us alone till the report from the police comes, it would be a great help from all of you guys as media, as Indian media, a respected Indian media. Could you do that? Could all of you do that? Yes or no? Thank you very much. I don't have anything else to say. Thank you. ఎవరైతే శ్రీచరణ్ ఇద్దరూ కలిసి భార్యతో కలిసి మద్యం సేవించినట్టుగా చెప్తున్నాడు, మద్యంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లుగా ఇప్పుడు తండ్రి చెప్పిన దాన్ని బట్టి అనుమానాస్పదంగా ఉంది. ఓవరాల్గా ఆమె మృతి చెందిన తరువాత ఉదయాన్నే ఆయన లేచి చూసుకునేసరికల్లా భార్య కింద వ్యవస్థతో పడి ఉండడం, దాంతోపాటు రక్తం కక్కుని ఆమె నేలపై పడి ఉండడం చూశాడు. చూసిన వెంటనే తల్లిదండ్రులకి అయితే ఫోన్ చేశాడు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఎవరైతే గాయత్రి మృతి చెందింది, నాకు ఇక్కడ పరిస్థితి అయితే అనుకూలంగా లేదు, రాత్రి బాగానే ఉన్నాం, ఉదయానికి మృతి చెందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులు ముస్సోరికి ప్రయాణం అయితే అవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒక ట్విస్టుల మీద ట్విస్టులుగా ఉన్నటువంటి ఈ కేసులో ప్రధానంగా శ్రీచరణ్ నేరస్తుడవుతాడా, నిందితుడవుతాడా, ముద్దాయి అవుతాడా అని వేచి చూడాల్సి ఉన్నది. ఇప్పటికే ఏదైతే పోస్ట్మార్టం రిపోర్టు ఇప్పటికే రిలీజ్ అయి ఉంటుంది. రిలీజ్ అయినప్పుడు కూడా ఇదంతా కూడా శ్రీచరణ్ ఒకవైపు మనం చూసే పరిస్థితి లేదు. ఈ కేసులో ఒకవైపు మనం నిర్ధారించే పరిస్థితి లేదు. శ్రీచరణ్ నిందితుడా, నేరస్తుడా, లేదంటే అమాయకంగా అతను ఇందులో ఉచ్చులో ఇరుక్కున్నాడా, అనుకోకుండా ఇరుక్కున్నాడా అన్నది తెలియాల్సి ఉన్నది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT న్యూస్, విశాఖపట్నం.